ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నానండి. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవవుటకు రుజువునై ఉన్నది. చదవబడిన ఈ లేఖనము మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. విశ్వాస సహితమైన ప్రార్థించాలి. ప్రభునందు ప్రియులారా, మన ఆరాధన విశ్వాసంతో, మన అర్పణ విశ్వాసముతో, మన ఆత్మీయ జీవితం విశ్వాసం మీదనే ఆధారపడి బ్రతకాలి. కాబట్టి ప్రభువు అంటున్నారు, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందెదరని వారితో చెప్పెను. అవును, మనము విశ్వాసము లేకుండా ఏది చేయకూడదు. విశ్వాసముతో చేసే ప్రతి ప్రార్థన ఆయన నెరవేరుస్తాడు. కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ వాక్యము మన హృదయములో నింపును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి సమయాన్ని మాకు ఇచ్చి ఉన్నందులకు స్తోత్రాలు. ఒక్క రాత్రిలో గొప్ప అద్భుతములు చేయు దేవుడవు. ఈ రాత్రి అవిశ్వాసులలో విశ్వాసము కలిగింప చేయండి. అనాలోచనగా చేసే ఆరాధన మార్పు పొంది విశ్వాసంలో చేయుటకు సహాయం చేయండి. అపనమ్మకములో చేసే ప్రార్థన మార్పు నొంది విశ్వాసముతో చేసే ప్రార్థనగా మార్పు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీ బిడ్డలుగా మేము మీ ఎదుట మోకరిల్లి ప్రార్థిస్తున్నాం. మా మనవులు, మా హృదయాలు, మా తలంపులు, మా ఆక్రతలు సర్వము నీకు తెలుసు తండ్రి. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డల అవసరతలు తీర్చండి. ఈ దినమందు నీ బిడ్డలు చేసిన పనుల్లో మీరు తోడున్నందులకు స్తోత్రాలు. తిరిగి ఉదయమున మరల వారి డ్యూటీలకు వెళ్ళుటకు, వారు నిన్ను సేవించుటకు, నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. ఈ రాత్రంతయు మీ కాపుదలతో నింపండి. మీ వాక్యము మాకు ఇంకనూ అనుగ్రహించండి. యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు దయ సదాకాలము మీ మీద ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి.